నాయన మీరు నా నోట మీ మాటలుంచి ప్రభువా నేను చెప్పటానికి కావలసిన మంచి ఆత్మీయ జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. వినగల చెవిని గ్రహించగలిగిన మనసును ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మన అంశం కొట్టువారికి నా వీపును అప్పగించి తిని. ఓ చిన్న పాట పాడుకుని వాక్య పరిచర్యలోనికి వెళ్దాం. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. చెల్లుమని కొట్టింది ఒకరు, ఆ మోముపై నవ్వుచింది మరి ఒకరు. తన మోముపై నవ్వుచింది మరి ఒకరు. బంతులాడినారా పిడిగుద్దులు గుద్దారా, బంతులాడినారా పిడిగుద్దులు గుద్దారా. నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. వెనుక నుండి తన్నింది ఒకరు, ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు. వెనుక నుండి తన్నింది ఒకరు, గేలి చేసినారా పరిహాసమాడినారా, గేలి చేసినారా పరిహాసమాడినారా. నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. ఎలాంటి ప్రేమ అంటమ్మా? నోరు తెరవలేదు. ఎన్ని కష్టాలు పెట్టినా, ఎంత కొట్టుటకు వీపును అప్పగించారు కానీ ఆయన నోరు తెరవలేదు. అవమానం చేసినా, పిడిగుద్దులు గుద్దినా, ఎన్ని చేసినా కూడా నోరు తెరవలేదు. కాబట్టి యెషయా గ్రంథం ఇప్పుడు 50వ అధ్యాయం 6వ వచనంలో మనం ఆయన మాటల్ని చదువుకున్నాం. అలాగే ఒకసారి 53వ అధ్యాయం 12వ వచనంలో మాటలను కూడా ఒకసారి చదవండి అమ్మా. మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును కదా, ఎంత చేసినా కూడా ఆయన చివరికి మరణం పొందటానికి కూడా సిద్ధపడ్డాడు. ఎవరమ్మా ఆయన? యేసుక్రీస్తు ప్రభువారు. ఈయన్ని శ్రమ సేవకుడు అని కూడా అంటారనమాట. ఇప్పుడు మనం ఈ ప్రస్తుతం సోమవారం నుండి ఫాలో అవుతుందంతా కూడా సేవకుడి గురించి. కాబట్టి ఈ సేవకుడు ఎలాంటి వాడు అంటే, మరి ఆయన స్వభావం, ఎలాంటి స్వభావం ఆయన కలిగి ఉన్నాడో, మరి బాధించే వారి విషయంలో మరి ఎలాంటి వైఖరిని ఆయన అవలంబించాడో మరి ఈ మాటల ద్వారా మనం తెలుసుకున్నాం. అయితే ఈ వాక్యంలో ఏముంది అంటే, అసలు యెహోవా దేవుడు ఈ మాటలన్నీ ఎవరికి చెప్పాడు అంటే ఇశ్రాయేలీయుల జనాంగాన్ని. ఆయన ఈ ఇశ్రాయేలీయుల జనాంగానికి ఆయన ఏం చెప్పినా కానీ వాళ్ళు దేవుణ్ణి వ్యతిరేకించారు. దేవుడికి వాళ్ళు లోబడలేదంట. వాళ్ళు దేవుణ్ణి వ్యతిరేకించి తిరుగుబాటు
చేశారు. ఈ యెషయా గ్రంథం మనం ఇంతకు ముందు చదువుకున్నట్టుగా 6వ అధ్యాయానికి ముందు 5వ వచనంలో గనక మనం చూస్తే మరి మనకి కనపడుతుంది. అయితే వాళ్ళు ఏం చేశారు? దేవునికి తిరుగుబాటు చేశారు. దేవుని మాట వాళ్ళు వినలేదు. అయితే మరి ఆయన ప్రవక్తల్ని ఏర్పాటు చేసుకుంటే ఆ ప్రవక్తలు కూడా దేవుణ్ణి నమ్మలేదంట. కాబట్టి ఇక్కడ ఈ ఇశ్రాయేలు జనాంగం ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడో అప్పుడు ఈ యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే తన ప్రియ కుమారుణ్ణి సేవకుడిగా ఈ లోకానికి పంపించాడు. అయితే మరి ఇశ్రాయేలీల జనాంగం తిరుగుబాటు చేశారు, కానీ మరి తన కుమారుడు తన మీద తిరుగుబాటు చేయలేదు. ఆయన ఏం చేశాడంట? తండ్రికి లోబడ్డాడంట. ఆయన తండ్రి ఏమి చెప్తే ఆయన ఉపదేశాన్ని ఆయన ఆలకించాడు. అంతేకాని తండ్రికి వ్యతిరేకంగా ఆయన ఏమీ చేయలేదు. అందుకే యెషయా గ్రంథం 50వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టించగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. ఏమని చెప్తున్నాడు? ప్రభువైన యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టించాడు. మనకు కూడా చాలామంది చెప్తా ఉంటారు, కాకపోతే మనం వినమన్నమాట. వింటే గనక అంటే వినాలి అనే బుద్ధిని మరి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన సేవకుడికి ఆ వినుబుద్ధి పుట్టించాడంట. కాబట్టి నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు అని చెప్పి ఇక్కడ మనకి వాక్యంలో తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ ఇశ్రాయేలీల ప్రజల్లాగా ఈయన అవిధేయతని చూపించలేదు. మనందరికీ తెలుసు. మనం యోనా గ్రంథానికి కనుక వెళ్తే అక్కడ యోనా ఏం చేశాడు? నినివే పట్టణానికి వెళ్ళయ్యా, అక్కడ మరి ఆ పట్టణం తొందరగా పాడైపోతుందని చెప్తే ఏం చేశాడు యోనా? తర్షీషు ఓడ ఎక్కి తర్షీష్కు బయలుదేరాడు. అంటే అక్కడ దేవుని మాట విన్నాడా? వినలేదు. అంటే దేవునికి అవిధేయత చూపించాడు, దేవుని మాట వినలేదు. కానీ అదే మనం 1వ సమూయేలు 1వ అధ్యాయం 3వ అధ్యాయం 8-10 వచనాల్లో చూస్తే బాలుడైన సమూయేలుని దేవుడు పిలిస్తే అక్కడ సమూయేలు వ్యతిరేకత చూపించలా. వెళ్ళాడు. చిత్తం ప్రభువా అని చెప్పి ఏలీ దగ్గరికి వెళ్ళి చెప్తాడు, నీ దాసుడు అంటే అక్కడ ఏలీ ఏం గ్రహించాడు? నేను పిలవలేదు, కానీ 2-3 సార్లు నా దగ్గరకు వచ్చాడు కాబట్టి ఈ యెహోవా దేవుడే సమూయేలుని పిలిచాడు అని ఏం చెప్పాడు? ఈసారి నిన్నెవరైనా పిలిస్తే ఏం చెప్పమన్నాడు? యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు అని విధేయపూర్వకంగా మరి చెప్పు అని చెప్పాడు. అట్లాగే సమూయేలు ఏం చేశాడు? విధేయత చూపించాడు. యోనా విధేయత చూపించలేదు, సమూయేలు విధేయత చూపించాడు. ఇశ్రాయేలీయుల జనాంగం విధేయత చూపించలేదు, కానీ యేసు ప్రభు వారు విధేయత చూపించాడు. అయితే ఈ సేవకుడిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభు కూడా మరి తండ్రికి విధేయత చూపించాడు కాబట్టే ఇక్కడ ఏమని చదువుకుంటున్నాం ఈరోజు మన అంశం? కొట్టువారికి నా వీపును అప్పగించి తిని. అంటే ఇది యేసు ప్రభు వారు నెరవేర్చిన అంశం అన్నమాట ఇది. కాబట్టి ఈ ప్రవచనాలని కనుక ఈ వాక్యాలని కనుక మనం చూస్తే యేసు ప్రభు వారి జీవితంలో ఈ ప్రవచనాలు ఏ విధంగా నెరవేరాయి, యెషయా ప్రవక్త రాసిన ఈ ప్రవచనం మరి ఏ విధంగా నెరవేరింది అనేది మనం ధ్యానం చేసుకుందాం. అయితే దేవుడికి దూరం అయిపోతున్న ఇశ్రాయేలీల జనాంగాన్ని మరి మానవ జీవితాలకి, అంటే ఆయన ఈ ఇశ్రాయేలీలు మానవ జీవితాలని, అంటే మానవుల్ని దేవుని యొద్దకి చేర్చటానికి దేవుడు ఏ విధంగా మరి ఆయన
కృషి చేశాడు. మానవులమైన మనము మన జీవితాలు మనం పాపంలో పడిపోతే మన జీవితాలను ఏ విధంగా ఆయన సరి చేయటానికి మరి మన కొరకు ఆయన ఏం చేశాడో చూద్దాం. మరి ఎంతో ఆయన మామూలుగా కాదు, ఎంతో శ్రమ పడాల్సి వచ్చిందంట. ప్రభువు ఎంత శ్రమ పడాల్సిన అవసరం మనకి ఈ విషయంలో అంటే ఈ వాక్యాన్ని బట్టి మనకి తెలుస్తుంది. కొట్టువారికి నా వీపుని అప్పగించాను. మనల్ని అయితే ఒక దెబ్బ కొడితే ఏం చేస్తామండి? వెంటనే ఫటామని ఇంకోటి ఇచ్చేస్తాం కదా. ఒకటి కాదు, ఏం చేస్తాం? రెండిస్తాం. కానీ అక్కడ కొట్టువారికి ఆయన ఏం చేశారంటే వీపుని అప్పగించారు. మరి యేసుక్రీస్తు ప్రభువారిని ఒక నేరస్తుడిగా కొట్టారు. ఎవరైనా తప్పు చేస్తే కొడతారు, కానీ ఆయన ఏ తప్పు చేయలేదు. అలాగా ఏ తప్పు చేయకుండా ఉన్న ఆయన్ని మరి ఒక నేరస్తుని ఏ విధంగా అయితే హింసిస్తారో అలాగా హింసించారనమాట. ఇలాగా యేసు ప్రభువారు ఎన్నో అవమానాలకి ఎన్నో బాధలకి ఆయన గురి కావలసి వచ్చింది. కీర్తనలు 22వ కీర్తన 6-7 వచనాలను చూద్దాం. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. ఇక్కడ దావీదు మహారాజు ఏమని రాస్తున్నాడు? తనకి రాసిన కీర్తనలో ఆయన ఏమంటున్నాడంటే, నేను నరుడను కాదు, నేను పురుగుని మనం ఏ విధంగా చూస్తాము? చాలా అసహ్యంగా చూస్తాం కదా. వెంటనే ఏ పురుగైనా దాన్ని ఏం చేయాలని చూస్తాం? కొట్టేసేయాలి, చంపేసేయాలి అనే ఆలోచనలో ఉంటామన్నమాట. కాబట్టి ఇక్కడ మరి యేసు ప్రభు వారిని కూడా ఒక నరుడిగా చూడలేదంట, ఒక పురుగుగా వాళ్ళు చూశారంట. కాబట్టి మరి ఆయన అందరి చేత కూడా తృణీకరింపబడ్డాడు. అంతేకాకుండా మరి వారందరూ కూడా ఆయన్ని పెదవి విరిచి తల ఆడిస్తూ ఆయన్ని అవమానం చేశారంట. మనం ఈ ప్రవచనం అనేది కీర్తనల గ్రంథంలో వచ్చిన ఈ ప్రవచనం, దావీదు గారు రాసిన ఈ ప్రవచనం ఎక్కడ నెరవేరిందో చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 26వ వచనాన్ని చూద్దాం. అప్పుడు అతడు వారి కోరినట్లుగా బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయున అప్పగించెను. అంటే ఇక్కడ మరి ప్రజలు సిలువ వేయమని యేసు ప్రభు వారిని మరి వాళ్ళు సిలువ వేయమని అడిగినప్పుడు మరి ఆ పస్కా పండుగ వాడుక సందర్భంగా ఒక ఖైదీని విడుదల చేయటం అనేది ఒక వాడుక రోమన్లకి. అలాంటిది వాళ్ళు యేసు ప్రభు వారిని విడుదల చేయటానికి పిలాతు ఓకే అంటే ప్రజలందరూ కాదు, మాకు బరబ్బానే కావాలి అన్నారు. కాబట్టి బరబ్బాని విడుదల చేసి యేసు ప్రభువుని సిలువకి అప్పగించటం జరిగింది. అయితే రోమీలు కొరడా దెబ్బలు కొట్టారంట. ఏం చేశారు? ఆయన్ని సిలువకి అప్పచెప్పటమే కాకుండా ఆయన్ని కొరడాలతో కొట్టారంట. ఎలా అంటే కొరడా దెబ్బలు యేసయ్య దేహాన్ని ఎక్కడ కూడా ఖాళీ లేకుండా ఎలా దున్నబడింది ఆయన వీపు. కాబట్టి ఆయన కొరడా దెబ్బలు నాగటి చాళ్ళవలే వీపంతా కూడా దున్నివేయబడిందంట. అంత భయంకరంగా యేసు ప్రభు వారిని కొట్టడం అనేది జరిగింది. అయితే ఆయన వీపంతా కూడా దున్నబడిందంట. మనం పొలాన్ని దున్నుతాం కదండి, చక్కగా నాగలు పెట్టి అలాగా యేసు ప్రభు వారి వీపు కూడా అలా దున్నబడిందంట. ఇది పతనమైన మానవ స్వభావానికి సాదృశ్యంగా కనిపిస్తుంది. అంటే మానవులు పతనమైపోయారు. వాళ్ళ స్వభావం ఎలా ఉందంటే మంచి చెడులు లేకుండా ఒక నొటోరియస్ క్రిమినల్ని విడుదల చేయించి మరి ఒక పరిశుద్ధుడైన దేవుణ్ణి వారు సిలువకి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇది మరి ఆ విధంగా యేసు ప్రభు వారి వీపు దున్నబడింది నాగటి చాళ్ళవలే. అంత భయంకరమైన శ్రమలు కూడా ఆయన అనుభవించాడు. కానీ నోరు తెరిచాడా అండి? నోరు తెరవలేదు ఆయన. అయితే రెండోదిగా మనం చూస్తే ఆయన వెంట్రుకలు పెరుకు వారికి
చెంపలను అప్పగించాడంట. వెంట్రుకలు పొరికి వారికి చెంపలు అప్పగించారు. అంటే యేసుక్రీస్తు ప్రభువుని ఒక నేరస్తుడిని కొట్టినట్లుగా కొట్టటమే కాకుండా మరి ఒక బుద్ధిహీనుడిని కొట్టినట్లుగా వారు కొట్టినట్లుగా మనం సామెతలు 10వ అధ్యాయం 13వ వచనంలో చూస్తాం. చూడండి, సామెతలు బుద్ధిహీను వీపునకు దెబ్బలే తగును. ఆ విధంగా అంటే ఒక బుద్ధిహీనుడిని ఏ విధంగా కొడతారు, వాడి వీపుకి దెబ్బలు ఏ విధంగా తగునో ఆ విధంగా యేసు ప్రభు వారిని కొట్టడం అనేది జరిగింది. అదే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 30వ వచనాన్ని చూస్తే 19:29 చూడండి అమ్మ. చూసారా, అంతా ఒక బుద్ధిహీనుడిని ఏ విధంగా కొడతారో, ఒక క్రిమినల్ని లేకపోతే ఒక దొంగని ఏ విధంగా కొడతారో ఆ విధంగా యేసు ప్రభు వారిని కొట్టినట్టుగా మనకి దేవుని వాక్యము తెలియజేస్తుంది. మరి మన ప్రభువు అలాంటి నేరస్తుడి మాత్రం కాదు, కానీ ఆయన మరి మన కొరకు ఆ బాధనంతటినీ కూడా అణుచుకుని ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కూడా ఆయన మన కోసం తిన్నారు. అంతేకాకుండా మరి ఇక్కడ మనం చదువుకున్నాం, ఎన్ని చేసినా కూడా ఆయన మౌనంగా ఉన్నాడంట. ఎందుకు అంటే మరి మన కోసం, మన పాపాలని నుండి మనల్ని విముక్తులను చేయటం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ బాధలన్నీ కూడా అనుభవించాడు. అంతేకాకుండా యూదులు గౌరవప్రదంగా వాళ్ళు ఏం చేస్తారంట, గడ్డాలు పెంచుకుంటారంట. వాళ్ళు ఏం చేస్తారు, గడ్డాలు పెంచుకుంటారు. ప్రజెంట్ మన యంగ్స్టర్స్ అంతా చేస్తుంది అదే కదండి. మనం ఎవరిని చూసినా కానీ గడ్డాలు ఉంటాయి. పూర్వకాలం అంటే నాకు తెలిసిన చిన్న జోక్ చెప్తాను. నాకు తెలిసిన జోక్ ఏంటంటే, ఎవరైనా గడ్డం పెంచుకుంటే ఏంటయ్యా గడ్డం పెంచుకున్నావు, ఏదన్నా ఎక్కడన్నా ఏదన్నా ఏమంటారు మొక్కుబడా అని అడిగితే, మొక్కుబడి అయితే మొక్కుబడి అంటే లేదండి మావిడ నీళ్ళు వస్తుంది అని చెప్తారు కదా. ఇప్పుడు అలా కాదు, ఎవరికి పెళ్ళయిందో తెలియదు, ఎవరి వైఫ్ ప్రెగ్నెంటో తెలియదు, ఎవరు మొక్కుబడో తెలియట్లా. ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నారు, క్షమించండి బాయ్స్ అందరూ, ప్రతి ఒక్కళ్ళు గడ్డాలు పెంచేస్తున్నారు కదా. కాబట్టి ఇది మామూలు విషయం కాదు. ఇది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, యూదులు ఆచారం, ఇది యూదుల ఆచారం. యూదులు వాళ్ళు గడ్డం పెంచుకుంటారంట. ఎందుకు పెంచుకుంటారు అంటే, వాళ్ళకి గడ్డం ఉండటం అనేది ఒక గౌరవప్రదమైన విషయం. వాళ్ళకి గడ్డం లేకపోతే వాళ్ళ గౌరవం అనేది ఉండదంట. కాబట్టి కంపల్సరిగా గడ్డం అనేది పెంచుకుంటారు. అలా గడ్డం పెంచుకోవటం వలన ఆ గడ్డం ఎవరైనా సరే టచ్ చేస్తే కూడా ఊరుకోరంట వాళ్ళు. అలాంటిది పెరుకు వారికి నా చెంపలను అప్పగించి తిని, వాళ్ళు ఇక్కడి నుండి పెంచుతారన్నమాట. వెంట్రుకలు ఇలా గడ్డం పెంచుతారు. ఆ చెంపల ఎమ్మటున్న వెంట్రుకలన్నీ కూడా ఏం చేశారంట, వాళ్ళు పెరికి వేశారు. అలా పెరికి వేయటం అనేది ఏంటి, అది అవమానం చేయటం. ఎవరైనా సరే యూదులు గడ్డం మీద చెయ్యి వేసి టచ్ చేస్తే వాళ్ళకి చాలా అవమానంగా ఫీల్ అవుతారంట. అంతటి అవమానం దేవుడు పొందాడు. అయితే వాళ్ళు చాలా అవమానకరమైన విషయంగా వాళ్ళు భావిస్తారు. చూడండి, 2 సమూయేలు 10వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. 2 సమూయేలు 2 అంతటా హామాను దావీదు పంపించిన సేవకులను పట్టుకొని సగము గడ్డము గొరిగించి, వారు తొడుగుకొనిన బట్టలను నడిమికి పిరుదుల మట్టుకు కత్తిరించి వారిని వెళ్ళగొట్టెను. ఇదొక భయంకరమైన అవమానం. వాళ్ళ బట్టలు కూడా చింపేశారంట. అలాగా హామాను ఏం చేశాడు, యూదుల్ని అలాగా పట్టుకుని ఆ దావీదు పంపించిన సేవకుల్ని అలా చేశారంట. అంత అవమానం చేశారు. గడ్డాన్ని పెరికివేశారు. సగం గడ్డం తీసేశారంట. సగం గడ్డాన్ని తీసేసి వాళ్ళ వస్త్రాలన్నీ కూడా చింపేసి వాళ్ళని పంపించారంట. దీనికి దావీదు ఎంతో అవమానకరంగా భావించి వారి మీద తిరుగుబాటు
చేశాడంట. కాబట్టి అంత అవమానకరమైన విషయం ఏంటంటే గడ్డాన్ని పెరికివేయటం. యూదులు అంత గౌరవప్రదంగా భావించే గడ్డాన్ని మరి యేసు ప్రభువారు యూదుడా కాదా? యూదుడే. కాబట్టి ఆయన కూడా ఆ గడ్డాన్ని గౌరవప్రదంగా చూసుకున్నారు. కానీ మన కోసం ఆ గడ్డాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు పెరికి వేస్తుంటే కూడా ఆయన నోరు తెరవలేదు. అంత గొప్ప ప్రేమ ఆయన మన మీద చూపిస్తున్నాడు అన్నమాట యేసు ప్రభువారు. అయితే ఆఖరి రక్తబొట్టు వరకు కూడా మన కోసం ఆయన చిందించటానికి మరి ఎంతో బాధలకి ఆయన ఓర్చాడు. అయితే మన సమాజం అంటే మన సమాజం కానీ సైనికులు కానీ ఆయన్ని ఎంతగానో అవమానపరిచాం. సైనికులు అక్కడ సిలువ వేసేటప్పుడు ఆయన సైనికులు ఎంతోమంది ఆయన్ని ఎంతగానో అవమానపరిచారు. గడ్డపు వెంట్రుకల్ని పట్టుకొని పెరికి అవమానపరిచారు, వీపు మీద కొట్టి అవమానపరిచారు. అయితే యూదులు గౌరవప్రదంగా చూసుకునే ఈ వెంట్రుకల్ని పెరికివేయటం ద్వారా ఎందుకు అలా చేస్తారు అంటే మనల్ని కూడా ఏదన్నా చేస్తే మనకెక్కడ రోషం వస్తుందో చూస్తారు కదా. ఎదుటివాడు ఏం చేస్తాడు, ఎక్కడ కొడితే వాళ్ళకి దెబ్బ తగులుతుంది, ఎక్కడ వాళ్ళ మాట అంటే ఏ మాట అంటే వాళ్ళకి రోషం వస్తుంది అని మనం ఆలోచించినట్లుగా వాళ్ళు కూడా ఏం చేశారంట, సైనికులు కానీ అక్కడున్న ప్రజలు కానీ యేసు ప్రభు వారు గడ్డం పెరిగితే, ఎందుకంటే గౌరవప్రదంగా యూదులు చూసుకునే ఆ గడ్డాన్ని పెరిగితే ఆయనకు రోషం వస్తుందేమో, ఆయనకి రోషం వచ్చి ఆయన ఎదురు తిరుగుతాడేమో అని చెప్పేసి ఆయనకి బాగా కోపం వచ్చి రోషం పుట్టుకొచ్చి ఆయన మన మీద మనల్ని ఏమైనా చేస్తాడేమో అని కూడా ఆయన మీద ప్రయోగాలు చేశారంట. కానీ అప్పటికి కూడా ఆయన నోరు తెరవలేదు అంట. కాబట్టి దేవుని ప్రేమ ఇంత గొప్ప ప్రేమ అన్నమాట. ఎంతగా దేవుడు నిన్ను ప్రేమించాడంటే వాటికి ఏమన్నా కొలతలు ఉన్నాయా? దెర్ ఆర్ నో మెజర్మెంట్స్ కదా. దేవుడు ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ఇంత అని చెప్తామా? మనం ఏదన్నా మెజర్ చెప్తామా? 10 అని, 10 సెంటీమీటర్లని, లేకపోతే 10 మిల్లీమీటర్లని, లేకపోతే 10 కిలోమీటర్లని ఏమన్నా చెప్పగలమా? నో. ఎంత అంటే ఎంతో ప్రేమించాడు. కాబట్టి ఆయన ప్రేమ నోరు తెరవలేదు, అంతగా ఆయన మనల్ని ప్రేమించాడనమాట. అయితే ఇది ప్రభువు యొక్క సహనానికి సాదృశ్యంగా కనపడుతూ ఉంది. ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆయన ముఖం మీద ఉమ్మి కూడా వేశారు. అయితే ఆయన ఎంతగా తల్లడిల్లిపోయాడంటే పోయే ఉంటాడో మనం ఒక్కసారి గమనించవచ్చు. అదే మనం ముఖం మీద ఎవరైనా ఊస్తే ఊరుకుంటామా? ఊరుకోం కదా. ఎంత భయంకరమైన రివెంజ్ తీర్చుకుంటామో వాళ్ళ మీద. అలాగే ఆయన ఎంత అవమానాలు పొందాడో. అయితే ఆ ముఖం మీద ఉమ్ము వేస్తుంటే కూడా ముఖాన్ని కూడా ఆయన దాచుకోలేదంట. ఆయన ముఖాన్ని కూడా పక్కకి తిప్పలేదంట, అలాగే ఉంచాడంట. ఎంతమంది ఉమ్ము వేసినా కూడా ముఖం తుడుచుకోలేదు, ముఖాన్ని పక్కకి తిప్పుకోలేదు. ఆయన అంత అవమానాలు ఆయన పడ్డాడు. మరి ఉమ్మి వేశారు, పిడిగుద్దులు గుద్దారు. ఇంకా ఇలా గుద్దటం వల్ల దీనికి బైబిల్ పండితులు ఒక చక్కని కొటేషన్ ఇచ్చారంట. ఏమని చెప్పారంటే, పతనమైన మానవ స్వభావం పవిత్రుడైన దేవునిపై కురిపించిన ద్వేషాగ్ని అన్నారంట. పతనమైపోతున్న మానవుడు, మనమంతా ఏమైపోయాము? పతనమైపోయాం. మన కోసం వచ్చిన ఒక పరిశుద్ధుణ్ణి ఇన్ని రకాలుగా అవమానపరిచాము అంటే మానవులం ఏమైపోయామంటే పతనమైపోయిన మానవ స్వభావం పవిత్రుడైన మరి దేవునిపై కురిపించిన ద్వేషాగ్ని అనే కొటేషన్ దీనికి ఇచ్చారంట బైబిల్ పండితులు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రికాల సమయంలో నీ కోసం నా కోసం యేసు ప్రభువారు ఎంత కష్టపడ్డారు, ఎన్ని అవమానాలు పొందారు, ఎంతగా దున్నబడ్డారు, మరి ఎంతగా ముఖం మీద ఉమ్మి వేయించుకున్నారు, ఎంతగా ఆయన సిలువ శిక్షకి గురయ్యారు, మరి ఎంతగా మనల్ని ప్రేమించి మన కోసం ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన కార్చాడో మనందరికీ తెలుసు. కాబట్టి మరి ఒకసారి ఆయన అపోస్తుల కార్యాలు
8వ అధ్యాయం 32వ వచనాన్ని చూద్దాం. ఆయన గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగు మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవలేదు. ఎలా ఉన్నాడంటే బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలా మౌనంగా ఉంటుంది, ఏం చేయదనమాట, తనకేం తెలియదు, అలా నిలబడిపోయి ఉంటుంది. మీరు ఎప్పుడన్నా చూసారా గొర్రెలకి ఆ బొచ్చు కత్తిరించేటప్పుడు గొర్రె పిల్ల మౌనంగా ఉంటుంది. అతను అది ఆ మిషన్ పెట్టి దాన్ని అలా లాగేస్తూ ఉంటే ఏం మాట్లాడదు. కాబట్టి అదేవిధంగా ఎన్ని అవమానాలు చేస్తున్నా, ఎంత బాధలకు గురి చేసినా, ఎంత ఇబ్బందులకు గురి చేసినా కానీ దేవుడు వదకు తేపడిన గొర్రె పిల్లలాగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా, మరి బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఏ విధంగా మౌనంగా ఉంటుందో ఆ విధంగా మన ప్రభువారు కూడా మౌనంగా ఉన్నారు. కాబట్టి ఈ విధంగా మనం అంటే యేసయ్యను ఎంత అవమానపరిచామో మనకి తెలుసు, ఇంకా అవమానపరుస్తూనే ఉన్నాం. అయితే క్రీస్తు కొరకు నువ్వు ఏమైనా అవమానాలు పొందుకోగలుగుతున్నావా? అలా పొందుకోగలిగితే నువ్వు తప్పకుండా దేవుని రాజ్యానికి వారసుడుగా, ఆయన నిత్య రాజ్యంలో నువ్వు ఒక సభ్యుడుగా ఉంటావు. కాబట్టి దేవుడి కోసం మనందరం అలా చేయటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయ సహకారాలని మనకు అందించునుగాక. దేవుడి వాక్యాన్ని దీవించును. థ్యాంక్ యూ ఆల్. అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ నా వందనాలు. ఈ సమయంలో మనకి మంచి వర్తమానం అందించి